బీసీల పట్ల ఈ పత్రికల ధోరణి ఎట్లా ఉంది? అనుకూలంగా మాట్లాడుతుంది ఏంది? దిశా పత్రిక మాట్లాడుంది నిర్లక్ష్య ధోరణి, బీసీల పట్ల నిర్లక్ష్యం, బీసీలు అంటేనే చిచి బీసీల అనేటువంటి ఏమేం పత్రికలు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ప్రధాన పత్రికలు బీసీలను సీదరించుకుంటున్నాయట, బీసీలు అంటే చీచి అంటున్నాయట. బీసీలను ప్రధాన అంశంగా చూడని ధోరణి ఉందట, ఎక్కువ పత్రికల్లో కనిపిస్తుంది. బీసీలు అంటే అసలు అంశమే కాదు, వాళ్ళు లెక్కనే లేరు, జనాభా లెక్కలనే లేరు వాళ్ళు అనే ధోరణితో కనిపిస్తా ఉన్నాయట బీసీల పట్ల పత్రికల ధోరణి. జర్నలిజం ప్రమాణాలు, విలువలు, ఈనాడు టెక్నికల్ స్టాండర్డ్స్, విస్తృత కవరేజ్ గంతే. కానీ ఈ బీసీల విషయంలో ప్రమాదకరమైనటువంటి పత్రిక. ఇక ఆంధ్రప్రభ జర్నలిజం ఫస్ట్ అన్న దావా పెట్టుకుంది, జాతీయ అంతర్జాతీయ వార్తలు. ఇక చాలా పత్రికలు స్కామ్లు, రాజకీయ గొడవలపై సెన్సేషనల్ హెడ్లైన్స్, లోతైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తక్కువ. హెడ్లైనే సెన్సేషనల్, ఇక ఏది ఇన్వెస్టిగేషన్ లేదు. ఇక రేటింగ్ విషయానికి వస్తే 5 స్టార్ రేటింగ్ డేటా ఆధారంగా ఇవాళ అడిగితే ఈనాడుకు ఏది టెక్నికల్ దీని రేటింగ్ లో 4 రేటింగ్ వస్తే నమస్తే తెలంగాణకు 2 రేటింగ్ వచ్చింది, మిగతా అన్ని పత్రికలకు 3 రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఇక ఇది కాకుండా తుది సారాంశం ఏం కనిపిస్తా ఉంది ఇందులో అంటే 20 తారీఖు 1వ నెల 2026 నాటి తెలుగు మీడియా చిత్రపటం ఎట్లా ఉందంటే వార్తల్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కానీ కథనాల దిశ పార్టీ కుల రాజకీయాల ప్రభావంతో ఉంది. కథనాలన్నీ పార్టీలు కుల రాజకీయాలతో ఉన్నాయి. బీసీ వర్గాలు ఇంకా సెంట్రల్ స్టేజ్లోకి రాలేదు ఈ పత్రికలలో. ఇది మీడియా సంస్కరణలు, సామాజిక సమతుల్యత అవసరాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది.